జగన్ హయాంలో జరిగిన భారీ లిక్కర్ స్కామ్ కేసులో తవ్వే కొద్దీ సంచలనాలు బయటపడుతూనే ఉన్నాయి. తీగల బ్రదర్స్ పాత్రపై స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. లిక్కర్ స్కామ్ లో తీగల సోదరుల పేర్లు బయటకు వచ్చాయి. లిక్కర్ ముడుపుల తరలింపులో వారు కీలక పాత్ర వహించినట్లు సిట్ విచారణలో తేలింది. మనీ రూటింగ్ లో కనీ విని పద్ధతులు బయటపడుతూ ఉన్నాయి. దీంతో సిట్ ఛార్జ్ షీట్ లో తీగల విజయేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి పేర్లు చేర్చారు. గచ్చిబౌలి అరేటే హాస్పిటల్ డైరెక్టర్లుగా ఉన్న తీగల బ్రదర్స్ కు యూవీ డిస్టిలరీ బినామీ కంపెనీగా ఉంది. ఈ కంపెనీకి లిక్కర్ స్కామ్ ముడుపుల సొమ్ము అందింది. ఆ నిధులను అరేటి హాస్పిటల్ కు మళ్లించినట్లు సిట్ అనుమానం వ్యక్తం చేసింది. అంతేకాదు ఆ సొమ్ముతో వైరా ఎంటర్టైన్మెంట్స్ పేరుతో తీగల బ్రదర్స్ సినిమా నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సినిమా నిర్మాణం కోసం ముడుపుల సొత్తును ఉపయోగించుకున్నారన్న కోణంలో సిట్ దర్యాప్తు చేస్తోంది. మరోవైపు తీగల బ్రదర్స్ తో కసిరెడ్డి రాజరెడ్డి డీల్ కుదుర్చుకున్నారని, యూవీ డిస్టిలరీస్ ను ప్రమోట్ చేశారని సిట్ విచారణలో తేలింది. ఏపీ బెవరేజెస్ నుంచి 224 కోట్ల మద్యం సరఫరా కాంట్రాక్టు పొంది దాదాపు 30 కోట్ల ముడుపుల రూపంలో చెల్లించింది యూవీ డిస్టిలరీస్.